ఈ వీడియోలో ఎవరైనా వ్యక్తి ఏదైనా బ్యాంకు నుండి ఏదైనా లోన్ తీసుకున్నట్లయితే ఆ తీసుకున్న లోన్ అనేది కట్టకుండానే మధ్యలోగానే ఆ వ్యక్తి మరణించినట్లయితే ఆ మిగిలిన అమౌంట్ అనేది బ్యాంకు వాళ్ళు ఏ విధంగా రికవర్ చేస్తారు, ఒకవేళ ఆ వ్యక్తికి ఫ్యామిలీ ఉన్నట్లయితే ఆ ఫ్యామిలీ మెంబర్స్ని ఏమని అడుగుతారు, ఏ విధంగా మిగిలిన అమౌంట్ని రికవరీ చేస్తారు అనే టాపిక్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కాబట్టి మీరైతే ముందు లైక్ చేసుకోండి. అయితే ఇప్పుడు చాలా వరకు బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో ఒక బ్యాంకు నుండి ఏదో ఒక లోన్ అయితే తీసుకొని ఉంటారు. హోమ్ లోన్ కానీ, వెహికల్ లోన్ కానీ, ఎడ్యుకేషనల్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ, ఇలా ఏదో ఒక లోన్ అయితే తీసుకుని ఉంటారు. అయితే ఈ లోన్ తీసుకున్న ప్రాసెస్లోనే అంటే రీపేమెంట్ చేసే ప్రాసెస్లోనే ఆ వ్యక్తి కానీ మరణించినట్లయితే ఆ మిగిలిన అమౌంట్ని అంటే రిమైనింగ్ అమౌంట్ని ఏ విధంగా బ్యాంకు వాళ్ళు రికవరీ చేస్తారు అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. అయితే బ్యాంకు వాళ్ళు తీసుకున్న లోన్ అమౌంట్ని రికవరీ చేయడానికి ఒక్కొక్క రూల్ని అయితే అప్లై చేస్తారనమాట. అంటే ఒక్కొక్క లోన్కి ఒక్కొక్క రూల్ అయితే ఉండటం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎలాంటి లోన్కి ఎలాంటి రూల్ ఉంటుందో ఇప్పుడైతే చూద్దాం. సపోజ్ ఒక వ్యక్తి హోమ్ లోన్ తీసుకున్నాడు అనుకుందాం. హోమ్ లోన్ తీసుకునేటప్పుడు బ్యాంకు వాళ్ళు వ్యక్తి యొక్క ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేటివి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమైనా ఆ లోన్ అమౌంట్ అనేది రీపేమెంట్ చేయకపోతే లేదా ఆ వ్యక్తి అనేది మరణించినట్లయితే ఆ అమౌంట్ అనేది రికవరీ చేయడానికి అయితే ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేటివి వాళ్ళ దగ్గర అయితే ఉంచుకుంటారు అనమాట. ఈ విధంగా రీపేమెంట్ చేయకపోతే ఆ లోన్కి సంబంధించి ఎవరైనా నామినీ ఉన్నట్లయితే వాళ్ళని అయితే అడగడం జరుగుతుంది అనమాట. అంటే నామినీకి సంబంధించి ఎవరైనా వారసుడు కానీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరొకరు ఉంటారు కదా, వాళ్ళని అయితే అడగడం జరుగుతుంది. వాళ్ళని కూడా ఏమని అడుగుతారంటే, ఒకవేళ ఇది ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ ఉన్నది, ఈ డాక్యుమెంట్స్ మీరు రిలీజ్ చేసుకోవాలనుకుంటే ఈ లోన్ అమౌంట్ అనేది అయితే రీపేమెంట్ చేయాలని అయితే ఆ యొక్క నామినీ ఎవరైతే ఉంటో వాళ్ళని అయితే అడగడం జరుగుతుంది. అప్పటికి నామినీ అనే వ్యక్తి ఆ లోన్ అమౌంట్ని కట్టలేని పరిస్థితిలో ఉంటే బ్యాంకు వాళ్ళు ఆ ఇంటిని అమ్మి కూడా ఆ యొక్క లోన్ అమౌంట్ని కట్టమని కూడా చెప్తారనమాట. అప్పటికి ఆ నామినీ వ్యక్తి అలా కూడా కట్టకపోతే అప్పుడు బ్యాంక్ వాళ్ళు అనేవాళ్ళు ఆ ఇంటిని అయితే సీజ్ చేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్లు అయితే ఉంచుకోవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా హోమ్ లోన్ కి సంబంధించి ఈ విధంగా అయితే రూల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెహికల్ లోన్. ఒక వ్యక్తి సపోజ్ కార్ లోన్ తీసుకున్నాం అనుకుంటున్నాం. బ్యాంక్ వాళ్ళు ఈ కార్ లోన్ ఇచ్చే ప్రాసెస్ లోనే బ్యాంక్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళ దగ్గర అయితే ఉంచుకుంటారు అనమాట. కారుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, కార్కి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేటివి చెక్ చేసి అప్పుడైతే ఆ వ్యక్తికి అనేది లోన్ అయితే శాంక్షన్ చేస్తారనమాట. ఒకవేళ కార్కి ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ చేయించి అప్పుడు కారుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే అప్పుడు లోన్ అయితే శాంక్షన్ చేస్తారు. అదేవిధంగా కొన్ని బ్యాంక్స్ అయితే పర్సన్కి కూడా ఇన్సూరెన్స్ అయితే చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ పర్సన్కి లేకపోతే బ్యాంక్ వాళ్ళే ఇన్సూరెన్స్ అయితే చేసి యొక్క లోన్ అమౌంట్ అయితే శాంక్షన్ చేస్తారు. ఈ విధంగా ఈ వెహికల్ లోన్లో ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఈ లోన్ తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఈ యొక్క లోన్ని కట్టకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ వ్యక్తి మరణించినట్లయితే ఆ లోన్ అమౌంట్ అనేది రీపేమెంట్ చేయాలంటే ఆ కార్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రకారం, లేదా యాక్సిడెంటల్ అయి ఉంటే కార్తో పాటు యాక్సిడెంట్ అయి ఉంటే కార్కి సంబంధించిన ఇన్సూరెన్స్, అదేవిధంగా పర్సన్కి ఉన్న ఇన్సూరెన్స్, దీని ప్రకారం అయితే వాళ్ళు ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకొని ఎవరిని అడగకుండా అయితే యొక్క లోన్ అమౌంట్ని అయితే రికవరీ చేసుకుంటారు అనమాట. ఈ విధంగా ఈ వెహికల్కి సంబంధించిన లోన్ అనేది ఈ విధంగా అయితే రికవరీ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ లోన్. ఈ పర్సనల్ లోన్ అనేది అన్ని లోన్స్ కంటే చాలా రిస్క్ అనమాట. ఎందుకంటే ఈ లోన్కి ఓన్లీ ఇండివిజువల్గా ఉంటారు అనమాట. ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారో ఇండివిజువల్గా ఉంటారు. అదేవిధంగా ఈ వ్యక్తికి పర్సనల్ లోన్తో పాటు క్రెడిట్ కార్డ్ లోన్స్ కూడా అయితే ఉండటం అయితే జరుగుతుంది చాలా వరకు అయితే. అటు పర్సనల్ లోన్, ఇటు క్రెడిట్ కార్డ్స్ లోన్స్, ఈ విధంగా రెండు లోన్స్ ఉండటం వల్ల బ్యాంకు వాళ్ళకి రికవరీ చేయడానికి చాలా రిస్క్ అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా రిస్క్ ఉంటుంది అనేది తెలిసి వాళ్ళు ముందు ఈ పర్సనల్ లోన్ ఇచ్చే ప్రాసెస్లోనే అయితే పర్సన్కి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది అయితే చెక్ చేస్తారు. ఒకవేళ ఇన్సూరెన్స్ లేకపోతే ఆ ఇన్సూరెన్స్ స్వయంగా బ్యాంకు వాళ్ళైతే ఇన్సూరెన్స్ చేసేస్తారనమాట. ఈ విధంగా చేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ విధంగా కట్టకపోతే లేదా అన్ఎక్స్పెక్టెడ్గా ఆ వ్యక్తి కానీ మరణించినట్లయితే ఆ బ్యాంకు వాళ్ళు తిరిగి ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని కూడా అడగరు. అంటే ఆ అకౌంట్కి ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళని కూడా ఒక మాట కూడా అడగరు అనమాట. అదేవిధంగా ఆ లోన్ ఇచ్చేటప్పుడు ఎవరైతే గ్యారెంటీ ఉంటారో వాళ్ళని కూడా ఒక మాట కూడా అడగరు. అంటే తిరిగి కట్టమని కూడా ఎవరిని ఒక మాట కూడా అడగరు బ్యాంకు వాళ్ళు. ఎందుకంటే ఇతనికి ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉందని బ్యాంకు వాళ్ళకైతే తెలుసు అనమాట. ఈ విధంగా ఇన్సూరెన్స్ ఉండటం వల్ల ఈ అమౌంట్ అనేది ఆ ఇన్సూరెన్స్ లో క్లెయిమ్ చేసుకొని ఆ యొక్క లోన్ అమౌంట్కి అయితే రికవరీ చేసుకోవచ్చు అని వాళ్ళకి ఐడియాలు అయితే ఉంటారు అనమాట. అందుకని పర్సన్కి ఉన్న ఇన్సూరెన్స్ని బట్టి ఆ యొక్క అమౌంట్ అనేది అయితే క్లెయిమ్ చేసుకొని బ్యాంకు లోన్ అమౌంట్ని అయితే రికవర్ చేసుకుంటారు అనమాట. ఈ విధంగా ఈ లోన్కి సంబంధించిన అమౌంట్ అనేది వ్యక్తి మరణించినప్పుడు ఏ విధంగా బ్యాంకులు చేస్తాయి అనేది అయితే
ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే వీడియో అనేది మీకు ఫ్యూచర్లో కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.